seven wonders of the Bible. బైబిల్ గ్రంథం యొక్క 7 అద్భుతాలు. Matthew 24:35 says, మత్తయి heaven and earth may pass away, but not the word of God. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, భూమి ఆకాశము గతించిపోవును కానీ నా మాటలు నిరంతరము నిలిచి ఉంటాయి. So how this word of God came into existence? కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏ విధంగా అది ఉనికిలోనికి వచ్చింది? There are 7 wonders of the Bible. బైబిల్ గ్రంథానికి సంబంధించి 7 అద్భుతాలు ఉన్నాయి. Number 1, మొదటిది the wonder of its formation. ఉండేది ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో కూర్చబడింది. Bible is written in a span of nearly 1600 years. బైబిల్ గ్రంథము 1600 సంవత్సరాల కాలం పట్టింది అది రాయడానికి. And by 40 different authors of different ages. చూడండి, ఒక 40 మంది వేరు రచయితలు వేరు కాలానికి చెందిన వాళ్ళు రాశారు. And their backgrounds are different. వారి చరిత్ర వేరు. The first writer died nearly 1450 years before the last writer was born. చూడండి, ఆఖరు రచయిత పుట్టక ఒక 1450 సంవత్సరం ముందే ఈ మొదటిదిగా రాసిన రచయిత చనిపోయాడు. And the first writer we can say Moses. మొదటి గ్రంథకర్త మోషే అని So there are 66 books in the Bible. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. One book is written in one place and in one language. ఒక పుస్తకము ఒక ప్రాంతంలో ఒక భాషలో రాయబడింది. And another book is written in another place in different century and in another language. మరొక పుస్తకము వేరే ప్రాంతంలో ఎన్నో శతాబ్దాల తర్వాత ఇతరమైనటువంటి భాషలో రాయబడ్డాయి. But అయితే the wonder of its formation, all books are in line. ఈ కూర్పు యొక్క ఆశ్చర్యకరమైన సంగతి ఏముంటుందంటే, ఈ పుస్తకాలు ఈ గ్రంథాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చబడట చూస్తాం. And second thing is, రెండవ సంగతి, the second wonder is the wonder of its unification. రెండవ ఆశ్చర్యకరమైన సంగతి దాని యొక్క ఐక్యపరచబడట. Bible is a library of 66 books. బైబిల్ గ్రంథము 66 పుస్తకాల గ్రంథాలయం లాంటిది. Yet all the 66 books can be termed as one book only. అయినను ఈ 66 పుస్తకాలన్నింటినీ కలిపి ఒకే గ్రంథముగా కూడా చెప్పబడుతుంది. It has only one author, the Holy Spirit. వీటన్నిటి కూడా ఒకడే గ్రంథకర్త ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. Though God used different writers in different ages in a span of more than 1600 years, the true author is only one, that is the Holy Spirit. వేరు గ్రంథకర్తలు వేరు ప్రాంతానికి చెందినవారు వేరు కాలాల్లో దాదాపుగా 1600 శతాబ్దాల కాలాల్లో రాసినప్పటికీ వీటన్నిటికీ ఒకే ఒక గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు. That's why there are no contradictions in the Bible. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏ తారతమ్యాలు వ్యతిరేకమైనటువంటి విషయాలు లేవు. The third wonder is మూడవ ఆశ్చర్యకరమైన సంగతి, the wonder of its age. అది దాని యొక్క ఆ కాలం, ఆ వయస్సు మాటకు వస్తే ఎంతో It ఆశ్చర్యకరమైన. is the most ancient book in the world. ప్రపంచంలోనే అతి పురాతనమైన గ్రంథం. Suppose some book is written 10 years back, it will go to shelf after 10 years. ఏదైనా ఒక పుస్తకం ఒక 10 సంవత్సరాల క్రితం రాయబడింది అనుకోండి, మరికొన్ని సంవత్సరాల తర్వాత అది ఆ పుస్తకాల అరలోనికి పరిమితం అయిపోతుంది. It will not be useful because all the things will be developing. అది అంతగా ఉపయోగకరంగా ఉండదు. ఎందుకనగా పరిస్థితులు రోజు రోజుకి మారిపోతుంటాయి, కొత్త సంగతులు వస్తుంటాయి. Though Bible is the oldest book, it is relevant to every age. బైబిల్ గ్రంథం అతి పురాతనమైన గ్రంథమైనప్పటికీ కూడా అన్ని యుగాలు లేదా అన్ని తరాల వారికి కూడా అది ఎంతో అర్థసహితమైనది. And the fourth wonder is the wonder of its sale. నాలుగవ ఆశ్చర్యకరమైన సంగతి దాని యొక్క అమ్మకాల గురించి. It is the best seller of all the time. చూడండి, అన్ని కాలాల్లో కూడా అతి ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి గ్రంథముగా చెప్పొచ్చు. Millions of Bibles are printed in various languages. All the time the stock is exhausted. చూడండి, కొన్ని లక్షలాది పుస్తకాలు అవి ముద్రలోనికి వచ్చినాయి, ఇతర అనేకమైన భాషల్లోనికి అవి ముద్రించబడినాయి. And fifth wonder is ఐదవ ఆశ్చర్యమైన the wonder of its interest. చూడండి, దాని గురించిన ఆసక్తి మాటకు వస్తే ఎంతో ఆశ్చర్యకరమైనది. It is the only book that is read by all classes of people and all ages of people. అన్ని తరగతుల వారును అన్ని కాలాల వారు చదవగలిగినటువంటి పుస్తకం ఇది ఒకటే బైబిల్ గ్రంథం. Some of the books are there, they are meant for children. కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి కేవలం పిల్లలకు మాత్రమే And సంబంధించినవి. some of the books are there, only science students will read, some are mathematics students will read, some are history students will read. మరికొన్ని పుస్తకాల మాటకు వస్తే
చూడండి, అవి సైన్స్ విద్యార్థులకి లేదా గణిత శాస్త్ర విద్యార్థులకి లేదా కొన్ని చరిత్రకు సంబంధించిన మాటకే పరిమితమై But ఉన్నాయి. what about the Bible? అయితే బైబిల్ గ్రంథం మాట It is ఏమిటి? the only book that is read by all classes of people and all ages of people. ఏకైక పుస్తకము ఈ గ్రంథం బైబిల్ గ్రంథమే. అన్ని తరగతుల వారికి సంబంధించింది, చదవగలిగిన వారు అన్ని కాలాల్లో చదవగలిగినటువంటి పుస్తకం ఇది. It is read by even the sages, the monks, and also the children. చూడండి, ఇది మునులు ఋషులు చదివినటువంటి పుస్తకం, చదవగలిగినది, చిన్న పిల్లలు సహితం చదవగలిగినటువంటి గ్రంథం. And it is read by all nations and all nationalities. అంతేకాకుండా అన్ని జాతుల వారు, దేశాల వారు చదవగలిగినటువంటి గ్రంథం. Not only that, అంతేకాకుండా each person read it many times. ఒక్కొక్క వ్యక్తి అనేక పర్యాయములు చదివినాడు దీన్ని. Almost daily everybody will read this book. ఇంచుమించుగా ప్రతిరోజు చదువుతారు, అందరూ కూడా Some చదువుతుంటారు. people read 2 or 3 times a day. కొందరైతే దినానికి 2-3 సార్లు చదువుతుంటారు. But they have never lost the interest in reading. కానీ ఎప్పుడు కూడా చదివే మాటకు వచ్చేసరికి ఆసక్తి కోల్పోయినటువంటిది లేదు. New interest will be created. నూతనమైనటువంటి ఆసక్తి పుట్టుకొస్తుంది. That is the wonder of the Bible. ఇది బైబిల్ గ్రంథం యొక్క అద్భుతం. And sixthly, ఆరోది the wonder of its language. దాని భాష మాటకు వస్తే ఇది ఎంతో ఆశ్చర్యకరమైనది. It is written by mostly uneducated people, yet it is considered as one of the literary masterpiece. చూడండి, ఎక్కువ శాతం ఇది మరి విద్య లేని వారు రాసినటువంటి పుస్తకం అయినా దాని సారాంశము, ఆ రచనలు మనం గమనించినట్లయితే ఇది ఎంతో బాగా భాషా శైలి పండితులు రాసినట్లుగా అనిపిస్తుంది. Oh, it is wonderful. ఇది ఎంతో అద్భుతమైనది. And the seventh wonder is 7వ అద్భుతం, the wonder of its preservation. దానిని భద్రపరిచే మాటకు వస్తే ఇది ఎంతో ఆశ్చర్యకరమైనది. Bible is the most hated of all the books. చూడండి, అన్ని పుస్తకాల కన్నా ఎక్కువగా ద్వేషానికి గురైనది, ద్వేషించబడిన గ్రంథం బైబిల్ It గ్రంథం. is the most attacked book in the world. ప్రపంచంలో ఎక్కువగా దాడికి గురైనటువంటి గ్రంథం ఇది. And time and again, kings and governments, they have sought to burn and to abolish this book. పదే పదే రాజులు, అధిపతులు, అధికారులు ఈ గ్రంథాన్ని వారు నిషేధించాలని, ఈ గ్రంథాన్ని ఎన్నోసార్లు కాల్చివేసినారు కూడా. Yet God has preserved it. అయినను దేవుడు దీనిని భద్రపరిచే ఉంచినాడు. Today we are having this Bible in our own language, in our hands means, is it not the wonder of preservation? ఈరోజు మన సొంత భాషలో మన చేతుల్లో ఈ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నామంటే నిజంగా ఇది భద్రపరచబడినటువంటి విధానం ఆశ్చర్యం కదా. It is almost found in every home. దాదాపుగా ప్రతి ఇంటిలో మనకు కనబడుతుంది ఈ In గ్రంథం. each home there are 10-20 Bibles are there. ప్రతి ఇంటిలో 10-20 గ్రంథాలు కనబడతాయి. It is a wonder book. ఇది ఎంతో అద్భుతమైన గ్రంథం. 7 wonders of the Bible. బైబిల్ గ్రంథం యొక్క 7 అద్భుతాలు. The wonder of its formation. చూడండి, ఎంతో ఆశ్చర్యమైనటువంటి విధానంలో అది కూర్చబడింది. The wonder of its unification, only single thought all the Bible. దీని ఆశ్చర్యకరమైన విధానంలో దీని ఐక్యత మాటకు వస్తే కూడా, ఎందుకనగా ఒకే తలంపు కలిగినటువంటి. And the wonder of its age. దాని యొక్క కాలము పరిమితి మాటకు వస్తే ఎంతో అద్భుతమైనది. The wonder of its sale. దాని యొక్క అమ్మకాల మాటకు వస్తే అది కూడా ఎంతో The ఆశ్చర్యమైనది. wonder of its interest. దాని ఆసక్తి మాటకు వస్తే ఇది ఎంతో The ఆశ్చర్యకరమైనది. wonder of its language. దాని భాష మాటకు వస్తే అది కూడా ఎంతో అద్భుతం. Seventhly, the wonder of its preservation. 7వది, అది భద్రపరచబడిన విధానం ఎంతో ఆశ్చర్యమైనది. The question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటిదంటే, have you read it today? ఈరోజు ఈ గ్రంథాన్ని నీవు చదివావా? Such a wonderful book. Never start your day without reading this book. ఎంత అద్భుతమైన గ్రంథం కదా. మరి నీ దినాన్ని ఈ గ్రంథం చదవకుండా నువ్వు ఆరంభించకూడదు. Bible is the wonder of wonders. బైబిల్ గ్రంథము అద్భుతాలన్నిటికల్లా అద్భుతమైన గ్రంథం. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.